ఇక్కడ రజతోత్సవ సభ తర్వాత హరీష్ రావు కవితలపై రకరకాల ప్రచారాలు రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే హరీష్ రావు పార్టీ మారుతారని ప్రచారం కూడా చేస్తున్నారు. దీనిపై హరీష్ రావు స్పష్టత కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది? అంటే కేటీఆర్ కు ప్రమోషన్ పై బీఆర్ఎస్ లో ఎవరైనా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు? అదేం లేదండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే కేటీఆర్ గారికి ప్రాధాన్యత అండి. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడం, కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు ఒక మార్గనిర్దేశనం చేసే పాత్రలో ఉండడం, నిర్ణయాత్మక పాత్రలో ఉండడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. కేటీఆర్ గారికి కొన్ని ప్రత్యేకమైన ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. ఆయన ఒకటి దేశ విదేశాలు తిరిగి వచ్చారు, ఆ ఎక్స్పోజర్ ఉంది, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఉద్యమం నుంచి కూడా చాలా స్కిల్స్ ఆయనకు అమరినాయి. వీటన్నిటి రీత్యా చాలా కారణాల రీత్యా కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ మంత్రిగా కూడా తనంతా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎవరికి ఏ అభ్యంతరాలు లేవు, దాని గురించిన చర్చ ఏమీ లేదు. కనుక హరీష్ రావు గారు అయితే ఎప్పుడో ఆమోదించారు. దాంట్లో ఆయన ఎప్పుడు దాన్ని విభేదించిన దాఖలానే లేదు. అసలు డే 1 నుంచి ఆయన ఆ మాట చెప్తూ వస్తున్నారు. కేటీఆర్ గారికి ఈ పాత్ర అప్పగించినప్పటి నుంచి ఆ మాట చెప్తూ వస్తున్నారు. సో అంటే ఇక్కడ ఒకటి మీరు అన్నారు అలకలు కామన్ అని చెప్పి, కానీ ఈసారి చాలా ఎక్కువ రోజులు అలిగినట్టున్నారు. 20 రోజులు అంటే 21, 22వ తేదీ నుంచి మే 12, 13 వరకు. అవునవునవునవునవును ఉంటాయి కదా సార్, ఏవో కాస్త పట్టింపులు అవి ఇవి ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం చిన్న బెట్టు చేయడం ఉంటుంది, బిగించుకోవడం ఉంటుంది, ఆ తర్వాత ఏదో మాట్లాడగానే సడలిపోవడము అని ఉంటుంది. అంటే నేను సభకు ఒక 4-5 రోజుల ముందు నుంచి కేసీఆర్ గారితో ఉన్నాను. నేను ఫోన్ లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నాకు హరీష్ రావు గారు ఫోన్ చేసి ఉపన్యాసంలో ఏం మాట్లాడబోతున్నారు సార్ అని నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తే ఇవి రొటీన్ అవుతున్నట్టున్నాయి అని అన్నారు. అని అంటే మరి మీరు రాకూడదా అన్నాను. మీరు రావచ్చు కదా, మీరు వచ్చి ఈ ఉపన్యాసానికి సంబంధించిన ఈ విషయాలన్నీ చూడొచ్చు కదా అని నేను అన్నాను. అంటే మీరు బాగా తిరుగుతున్నారు, ఫ్లోలో ఉన్నారు, జనంతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ ఇన్పుట్స్ చాలా విలువైనవి అండ్ కొన్నిసార్లు మీరు జనం ఎక్స్ప్రెషన్ అయి చెప్తారు, వాటిని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, రండి సార్తో చర్చ చేద్దామన్నారు. అప్పుడు ఆయన సరే అన్నా చూస్తానన్నారు. ఈలోపు నేను కేసీఆర్ గారితో కూడా ఈ విషయం చెప్పాను, ఇలా హరీష్ మాట్లాడారంటే లేదు హరీష్ అటు వెళ్తున్నాడు, ఎలకతుర్తి వెళ్తున్నాడు, ఇప్పుడు తను రాలేడు అన్నాడు. అంటే దాని అర్థం అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆయన ఎలకతుర్తి సమావేశ సన్నాహకాల గురించి ఆయన వెళ్తున్నాడు. తర్వాత నా ముందు నుంచే ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న అని అడిగాడు. ఎక్కడున్నావు నాన్న అనగానే హరీష్ రావు గారు జవాబు చెప్పడం. ఆ తర్వాత కూడా సభ జరుగుతుంది, ప్లీనరీ రోజు కూడా మాట్లాడుకున్నారు, ఇద్దరు ప్లీనరీ రోజు మాట్లాడుకున్నారా? ప్లీనరీ రోజు కూడా రైతోత్సవ సభ రోజు కూడా ముందే వచ్చారు కదా కేసీఆర్ గారు, ముందే వచ్చి కొద్దిసేపు కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఇదిగో ఈ పక్కన ఈ గుంపంతా చెల్లా చెదుగున్నారు, వాళ్ళని ఇటు రమ్మనాలి, లేదా నువ్వు వెళ్ళు అక్కడ వాళ్ళని ఆర్గనైజ్ చెయ్యాలని వాకీ టాకీలో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అసలు మాట్లాడకుండా ఉన్నది లేదు. ఇది బయట ప్రపంచానికి తెలియదు. మీరు కూడా ఎక్కువ రోజులు అన్నారు కానీ అంత ఎక్కువ రోజులు కూడా ఏం జరగలేదు. ఓ వారం 10 రోజులు ఉన్నట్టుంది అంతే. ఆ బెట్టు అనేది కొద్దిసేపు ఉంటుంది కదా, కొంచెం ఇదంతా కూడా అది మళ్ళీ ఆ పొర తెగిపోవడానికి కొంత సమయం పడుతుంది. అంతకు మించి ఏం లేదండి వాళ్ళ మధ్య. అలా కొన్నిసార్లు ఆయన కేసీఆర్ గారు ఎలా ఉంటారంటే అసలు ఆ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ మా ముందు కూడా అనేక సార్లు వాళ్ళు చాలా ఎదిగారు, వాళ్ళకి వ్యక్తిత్వం వచ్చింది, ఈ రోజు వాళ్ళు 55 ఏళ్లకు వచ్చారండి, కానీ చిన్నపిల్లలు కోపడతాడు. అందరూ ఎట్లా కోపడతారు కదా. మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అరే మేము ఉన్నాం కదా మా ముందు అనుకుంటే బాగుండు అని కూడా అనుకుంటాం. కానీ ఆయనకేముంటుందంటే ఆయనకి చిన్నపిల్లలు కదా. మొన్న అన్నారు కదా, మన సభలో కూడా అన్నారు మా పిల్లలే చాలు నేనెందుకు అని అన్నారు కదా. పిల్లలంటే దానికి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఇంకా పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నావు, నువ్వు రా అసెంబ్లీకి అని రేవంత్ రెడ్డి అన్నాడు. భారవి తండ్రి లాగా చేస్తాడండి ఆయన. మనం భారవి కథ వింటాం కదా, తండ్రి ఎప్పుడూ మెచ్చుకోడు. ఆయన జనరల్ గా కితాబు ఇవ్వడు, ముందర మెచ్చుకోడు, లోపల హ్యాపీ ఫీల్ అవుతారు ఇద్దరు చూసి, లోపల హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ ఎప్పుడు కూడా నేను చాలా సార్లు నేను పర్సనల్ గా చూసినాను కదా, మీకు ఇది అర్థం కాలేదు, మీరు ఇది అర్థం చేసుకోలేదు, దీన్ని ఇంత గంభీరంగా చూడాలి, మీరు రొటీన్ పొలిటికల్ జార్గాన్లో మాట్లాడుతున్నారు,
మీరు రొటీన్ పొలిటికల్ ఇదిలోంచి అర్థం చేసుకుంటున్నారు, ఇవి కావు, ఇదిగో ఇట్లా ఉండాలి, పబ్లిక్ సెంట్రిక్ ఉండాలి, ఇంత గంభీరంగా ఉండాలి అని ఎప్పుడు పాఠాలు చెప్పటమే. ఓకే, చాలాసార్లు నిర్ణయాల విషయంలో కూడా కేసీఆర్ గారితో ఉండేది అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ అండి. Okay. చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో తన సొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, Okay. ఏది ఎవరికి అప్పగించదు. ఇప్పుడు ఇన్నాళ్ళుగా సభలు పెడుతున్నారు, హరీష్ రావు గారికి సభల మీద ఎంత పట్టు వచ్చింది అసలు నిజానికి. ఆయనకు అప్పచెప్తే ఆయన అన్ని చేయగలడు, ఆయన వదలరలా. పూర్తిగా వదలడు. ప్రతి చిన్న విషయం, ఫ్లక్సీ మీద వాక్యం ఏముండాలి, ఆ డేట్ చిన్నగా అయిందా పెద్దగా అయిందా, ఓకే, కలర్స్ ఏముండాలి, జనం ఎక్కడ కూర్చోవాలి, ముందెవరు ఉండాలి, వెనక ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ డిక్టేట్ చేస్తారు. ఆయన అంత నిమగ్నం అవుతాడు. చాలా మైన్యూట్ విషయాలు కూడా ఇప్పటికే కేసీఆర్ మానిటర్ చేస్తారు. చాలా ఎక్కడ జనం స్టక్ అవ్వద్దు, జనం మళ్ళీ వెళ్లిపోవాలి, భద్రంగా చేరాలి, మెటిక్యులస్ ప్లానింగ్. కోప్పడుతూనే ఉంటారు. కోప్పడ్డం అంటే మామూలుగా ఉండదు, మళ్ళా అవతల వాళ్ళ మొహం మాడిపోయేలాగా కోప్పడుతుంటాడు ఆయన. వాళ్ళు ఎవరన్నది చూడరు. ఓకే, ఎందుకంటే ఆయనకు ఆ విషయంలో ఉండే నిమగ్నత అనండి, యాంగ్జైటీ అనండి, ఆ వీటన్నిటి వల్ల అట్లా ఉంటుంటారు. ఇది ఒక్కసారి జరగలేదండి, అనేక మార్లు ఇది జరిగింది. వాళ్ళు అలిగారు, బయటకు వచ్చారు, బాధపడ్డారు. మళ్ళీ ఇది మామూలే కదా, మనకు కొత్త కేసీఆర్ కాదు అది అని చెప్పుకోను మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది మనకు జనరల్ గా మన ఇళ్లలో కూడా ఇలా జరుగుతూ ఉంటది కదా, అంతకు మించి ఏం లేదు. అంటే సగటు తండ్రి లాగే అన్నట్టు.